గడిచిన డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ లోపల ముగ్గురు యవనస్తులను సేవ కొరకు కూడా సిద్ధపరిచిండు మన జిల్లా తరఫున. సో గౌరవనీయులు మరి బిషప్ తండ్రి గారికి సన్నత్నారు సంఘ పక్షంగా అలాగే మా కుటుంబ పక్షంగా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు అలాగే బోర్డ్ ఆఫ్ మినిస్ట్రీ చైర్మన్ ఆఫ్ హెచ్ఆర్సి, దెన్ హైదరాబాద్ డిఎస్, సికింద్రాబాద్ డిఎస్ అండ్ స్థానిక జిల్లాధికారులు, చంద్రకల్ డిఎస్ అండ్ బెనవలెన్స్ ట్రెజరర్ అండ్ ఆర్ఈబీ మెంబర్ నతానెల్ అండ్ అవర్ బిలౌడ్ పాస్టర్ విజయ్ చందర్, వీరందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బిషప్ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే నారాయణఖేడ్ జిల్లా చాలా వెనుకబడిన జిల్లా అని చాలామంది అంటుంటారు. కానీ వెనకన ముందల అది బిషప్ చూడడు. వెళ్తా అంటే ఇంకా అది వెళ్ళడం ఇక అంతే, ఇక ఏముండదు అన్నమాట. సో కాబట్టి ఇంత మంచి బిషప్ తండ్రి గారు మన రీజనల్ కాన్ఫరెన్స్కి రావడము మనందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వచ్చినందుకు బిషప్ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు. రెండవది ఏంటంటే మా సనత్ నగర్ సంఘ పక్షంగా, పాస్టేట్ కమిటీ పక్షంగా, దెన్ అసోసియేట్ పాస్టర్ పక్షంగా, మరి మా కుటుంబ పక్షంగా మీ అందరికీ కూడా మరి గ్రీటింగ్స్ అందిస్తూ ఉన్నాను. మన్సూరుపుర సంఘాన్ని భవిష్యత్తులో ఇంకా బలంగా దేవుడు దీవించి ఆశీర్వదించి రీజనల్ కాన్ఫరెన్స్లో బలమైన సంఘంగా దీన్ని వాడుకోవాలని మరి జ్ఞాపకం చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. బిషప్ తండ్రి గారు ఇంతకుముందు మన లీడర్ గారు మొత్తం చెప్పేశారు. సో ఇక్కడైతే ఎవ్వరు మన పాస్టర్లు ఉండేవాళ్ళు కాదు. 5 times విజిట్ చేసినప్పుడు నా మనసు కరిగింది, ఇంత పెద్ద సంఘము మెథడిస్ట్ పాస్టర్ లేడు అని ఆలోచన చేసి విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ఆనరబుల్ బిషప్ రెవరెండ్ డాక్టర్ సీమోన్ అయ్య గారి కన్సల్ట్ ద్వారా మంచి పాస్టర్ విజయ్ చంద్ర గారిని మనం ఇక్కడికి బిషప్ తండ్రి ద్వారా తీసుకుని వచ్చాం. కాబట్టి వారు కూడా బలమైన సేవ జరిగిస్తూ ఉన్నందుకు దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. ఫైనల్లీ డిస్ట్రిక్ట్ లీడర్ గారికి మనందరి పక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యూ సార్.